మన కంటికి కనిపించకుండా కొన్ని లక్షల మంది గిరిజనులను శతాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుతున్న ఓ శక్తి ఉంది. ఆ తల్లి కేవలం ఒక రాయి రూపంలో కనిపించే దేవత కాదు. వాళ్ల జీవనం, వాళ్ల పశు సంపదకు, వాళ్ల బతుకుకే ఒక భరోసా. ఆమె 7 అక్కచెల్లెలలో ఒకరు, కానీ ఆమె కథ చాలా మందికి తెలియని ఓ రహస్యం. ఇంతకీ ఎవరు ఆ తల్లి? ఆమె వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర ఏంటి? పదండి, ఈరోజు లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవం శక్తివంతమైన శీత్ల భవానీ కథను పూర్తిగా తెలుసుకుందాం. జై మేర్మాయారి, జై తుల్జా భవానీ, జై శీతల మయారి, జై సేవాలాల్, రామ్ సేన్, మార్నింగ్ మూరత్ నరేష్ నాయక్. అయితే ఈ దేవత కథ తెలియాలంటే మనం ముందుగా ఆ ల్యాంబాడీ లేదా బంజారా ప్రజల జీవితంలోకి ఒక్కసారి తొంగి చూడాలి. వాళ్ళు ప్రకృతిని నమ్ముకుని బతికే స్వచ్ఛమైన మనసున్న మనుషులు. ఒకప్పటి రోజుల్లో వాళ్లది సంచార జీవనం. పశువులే వాళ్ల ఆస్తి. ఎడ్ల బండ్ల మీద ఉప్పు, ధాన్యాలు ఊరూరా అమ్ముకుంటూ వ్యాపారం చేసేవాళ్లు. అందుకే ఆ పశు సంపదే వాళ్ల బతుకుబండి నడవడానికి ఆధారం. పశువులకు గడ్డి, నీళ్లు ఎక్కడ పుష్కలంగా దొరుకుతాయో అక్కడే దట్టమైన అడవులు, కొండకోనల్లో వాళ్ల నివాసాలు వెలిసేవి. వాటినే తాండా అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి ఊహించని ఓ పెను తుఫాను వచ్చింది. తాండాలపై అంటు చిక్కని చీకటి కమ్ముకుంది. కలరా లాంటి భయంకరమైన రోగాలు ఊళ్లనే మింగేయడం మొదలుపెట్టాయి. కనీసం వైద్యం కూడా అందుబాటులో లేని ఆ రోజుల్లో జనం పిట్టల్లా రాలిపోయేవారు. పశువులకు కూడా వింత రోగాలు రావడం మొదలైంది. 100ల కొద్దీ పశువులు రోగాల బారిన పడి కళ్ల ముందే కుప్ప కూలిపోతున్నాయి. దిక్కుతోచక అందరూ కుమిలిపోతున్న అలాంటి సమయంలో ఓ అద్భుతం జరిగింది. ఒకరోజు రాత్రి తాండాలోని ఓ పెద్దాయనకు వింతైన కల వచ్చింది. ఆ కలలో సాక్షాత్తు 7 దేవతలు, సాతి భవానీ, 7 అక్కచెల్లెళ్ళు కనిపించారు. వాళ్లే లంబాడీలు తరతరాలుగా కొలుస్తున్న సప్త మాతృకలు. మేరమ్మ, త్వళ్ళ, శీత్ల, అంబా భవానీ, హింగ్ల, ద్వాలాంగర్ మరియు కంకాలి. ఈ 7 అందరికంటే చిన్నదైన శీత్ల భవానీ ఆ పెద్దాయనతో ఇలా చెప్పింది: బిడ్డ, మీరు పడుతున్న కష్టాలన్నీ నేను చూస్తున్నాను. మీ భక్తికి నేను కదిలిపోయాను. నాతో పాటు నా 6 అక్కలను మీ తాండా దగ్గర్లోని చెరువు ఒడ్డున ఓ చెట్టు కింద 7 రాళ్ల రూపంలో నిలబెట్టండి. మాకు మనస్ఫూర్తిగా పూజలు చేసి జంతుబలి ఇచ్చి మీ మొక్కులు చెల్లించండి. అలా చేస్తే మీ పశువులను నేను కంటికి రెప్పలా కాపాడతాను. మీ పశువులనే కాదు, మిమ్మల్ని, మీ పిల్లల్ని కూడా ఈ భయంకరమైన రోగాల నుండి రక్షిస్తాను. మీ తాండాలు పిల్లా పాపలతో, పాడి పంటలతో పచ్చగా ఉంటాయి అని మాట ఇచ్చింది. ఆ పెద్దాయన ఉలిక్కిపడి నిద్రలేచాడు. తెల్లవారగానే పరుగున తాండా నాయక్ దగ్గరికి వెళ్లి కలలో జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ పెద్దాయన కళ్లలో నిజాన్ని, మాటల్లో ఆవేదనను నాయక్ అర్థం చేసుకున్నాడు. వెంటనే తాండా ప్రజలందరినీ పిలిచి విషయం చెప్పాడు. మన తెలుగు వాళ్లకు ఉగాది ఎంత ముఖ్యమో బంజారా సోదరులకు శీతల పండుగ అంతకంటే ముఖ్యం. వాళ్ల పండుగలన్నీ ఈ పండుగతోనే మొదలవుతాయి. అందుకే దీన్ని కేవలం ఓ పూజలా చూడలేం. ఇది వాళ్ళ సంస్కృతికి, ఐక్యతకు, వాళ్ళ నమ్మకానికి ప్రతీక. ఈ పండుగను దాటుడు పండుగ లేదా పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. పండుగ రోజున తాండాలోని జనం మొత్తం ఊరి పొలిమేరలో ఉన్న ఓ చెట్టు కిందకు చేరుకుంటారు. సాధారణంగా అది వేప చెట్టు లేదా జింజేరో చెట్టు అయి ఉంటుంది. అక్కడ శీతల భవానీ రాయిని మధ్యలో పెట్టి అటూ ఇటూ మిగిలిన 6 అక్కచెల్లెళ్ల రాళ్లను పెడతారు. ఈ 7 అమ్మవార్ల ముందు వారికి ఎదురుగా లుకడ్య అనే మగదేవుణ్ణి కూడా పెట్టి పూజలు మొదలు పెడతారు.
ఆ తర్వాత అసలు సంబరం మొదలవుతుంది. మగవాళ్లంతా డప్పులు వాయిస్తుంటే ఆ చప్పుళ్లకు అనుగుణంగా ఆడవాళ్లు, యువతులు వాళ్ళ సంప్రదాయ బట్టల్లో బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ స్టెప్పులేస్తూ అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వస్తారు. ఆ సీన్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. భక్తి ఉత్సాహం కలగలిసి ఆ ప్రాంతమంతా ఓ దైవిక వాతావరణం నెలకొంటుంది. అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన పాయసం పెడతారు. ఇదండి గిరిజనుల కన్నతల్లి శీత్ల భవాని పూర్తి చరిత్ర. ప్రజల కష్టాల్నుండి, వాళ్ళ చెక్కు చెదరని నమ్మకం నుండి పుట్టిన ఓ అద్భుతమైన కథ ఇది. ఈ రోజుకి లక్షలాది మంది లంబాడీలు శీత్ల భవానిని తమ తల్లిలా కొలుచుకుంటున్నారు. వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సంస్కృతిని మనస్ఫూర్తిగా గౌరవిద్దాం. శీత్ల భవాని తల్లి కథ మీ మనసును తాకినట్లయితే ఈ వీడియోకి ఓ లైక్ కొట్టి జై శీత్ల భవాని అని కామెంట్స్లో మీ భక్తిని చాటుకోండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ గొప్ప కథను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మనకు తెలియని చారిత్రక, సాంస్కృతిక కథల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శీత్ల భవాని, జై తుల్జా భవాని, జై సేవాలాల్.